చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వాళ్ళు ఈ లుక్ ఇచ్చినందుకు కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఒక పుట్టుమచ్చ ఎవరు ఫస్ట్ ఐడెంటిఫై చేశారు మిమ్మల్ని సేమ్ ఆమెలాగే ఉంటారని? 1996లో ఆమె చచ్చిపోయింది, నువ్వు 1997లో పుట్టావు. ఆమెతో సాంగ్ అంటే పెద్ద పెద్ద స్టార్స్ వెయిట్ చేసేవాళ్ళు, ఆమె డేట్ ఇవ్వనివ్వండి అని. అలా అంటే ఆమె పోలికి వచ్చింది కాబట్టి నువ్వు కూడా వేరే రేంజ్కి వెళ్ళిపోతావేమో. ఏంటంటే మెయిన్ డ్రీమ్ ఏంటి నీది అంటే సినిమాలో యాక్ట్ చేయాలని ఆమెలాగా రీల్స్ టిక్ టాక్ ఇలా స్టార్ట్ చేసావా, లేకపోతే ఆఖరికి పేపర్లో కూడా వచ్చేసింది తమిళనాడులో ఆమె ఫోటో నా ఫోటో పక్కన పెట్టి. మనం అనుకునేది ఒకటి, ఇక్కడ జరిగేది ఒకటి. తమిళ్లో నువ్వు ఎంటర్ అవ్వగానే నిన్ను చూసి ఏదన్నా యాక్టర్ కానీ ఏదన్నా హీరో కానీ సో సేమ్ ఉన్నావు, మళ్ళీ మా సినిమాలో యాక్ట్ చేయని అడిగారు ఎవరన్నా డైరెక్టర్స్ కానీ? కొంతమంది అయితే ఇంకా యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు షాక్. ఇంకా దెయ్యమే కదా నువ్వు, దెయ్యంతోనే మేము కూర్చొని ఉన్నాము, అలా అంత ఫన్నీగా మాట్లాడతారు. ఇప్పుడు తమిళనాడు అంతా మిమ్మల్ని సిల్క్ స్మిత గారు మళ్ళీ పుట్టారు అనుకుంటున్నారేమో. ఇంట్లో వాళ్ళకి ఇష్టం మరి మంచి మంచి క్యారెక్టర్స్? ఇంట్లో చాలా సిల్క్ స్మిత గారు కొంచెం అంత రొమాంటిక్ రోల్స్ చేశారు, అలాంటి సాంగ్స్ చేశారు, ఐటమ్ సాంగ్స్. బట్ మేబీ అలానే ఉన్నారు కాబట్టి డైరెక్టర్స్ కూడా అలాంటి ఆఫర్స్ ఇస్తే మీకు ఇష్టమా చేయటం? ఇంట్లో సిల్క్ స్మిత వాళ్ళంటే చాలా ఇష్టం అంట, చాలా హెల్ప్ చేశారు. బట్ చాలా మంది డైరెక్టర్స్ కొంతమంది అప్పుడు స్టెప్ వేద్దాం అనుకున్నారు సిల్క్ స్మిత గారు బయోగ్రఫీ తీద్దామని. బట్ అలాంటి ఫేస్ దొరక్క చాలా మంది ఆ సాహసం చేయలేకపోయారు. ఇన్ కేస్ ఈ ఇంటర్వ్యూ తర్వాత ఎవరన్నా సిల్క్ స్మిత బయోగ్రఫీ తీస్తే మిమ్మల్ని లీడ్ రోల్ పెట్టి యాక్ట్ చేయమంటే రెడీయా? ఆ ఫేస్ వల్ల నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిల్క్ స్మిత గారు పెద్ద పెద్ద స్టార్స్తో మంచి మంచి ఐటమ్ సాంగ్స్ చేశారు. అవునండి, బావలు కావచ్చు, అటు అమలాపురి, ఇటు పెద్ద మంచి మంచి సాంగ్స్ ఏ ఉన్నాయి ఆమెకి. అలా ఇప్పుడున్న హీరోలతో మంచి ఐటమ్ సాంగ్స్ వచ్చి అలా అలా డ్రెస్సింగ్ వేసి చెయ్యాలి అంటే మీకు ఇష్టమైన ఐటమ్ సాంగ్ అయినా కానీ అంటే? హాయ్ సిల్క్ స్మిత గారు, హౌ ఆర్ యూ? గుడ్ జై, మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్ ఉన్నాను. నేను దేవుని కోరుకోగానే మిమ్మల్ని ప్రత్యక్షం చేశాడు కిందకి. ఎలా అనిపిస్తుంది ఇన్ని సంవత్సరాల తర్వాత కిందకి వచ్చారు? అంటే చాలా సర్ప్రైజింగ్గా ఉంది నాకు, చాలా మారాయి మొత్తం. సో మీ డాన్సులకి ఇప్పుడు డాన్సులకి మారిపోయాయి అంటారా? చాలా మారిపోయింది. అవునా, ఏం మారింది అంటే? ముందు అప్పుడు మీరు ఎలా ఇచ్చేవాళ్ళు ఎక్స్ప్రెషన్స్ ఒకసారి చెప్పండి. సూపర్, నిజంగా ఎంత ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలో అంత ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు ఆమె కూడా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దేవుడు అలానే పుట్టించాడు మిమ్మల్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లుక్ ఇచ్చినందుకు కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఒక పుట్టుమచ్చ ఎవరు ఫస్ట్ ఐడెంటిఫై చేశారు మిమ్మల్ని సేమ్ ఆమెలాగే ఉంటారని? ఇంట్లోనే చేశారు. ఇంట్లో ఫస్ట్ నువ్వు సిల్క్ స్మిత వాళ్ళలాగా ఉంటావు, వాళ్ళు 1996లో ఆమె చచ్చిపోయింది, నువ్వు 1997లో పుట్టావు. బట్ నేను పెరిగే కొద్దీ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. బట్ వాళ్ళు చెప్పేటప్పుడు నేను కేర్ చేసుకోను. అప్పుడు కాలేజ్ టైమ్స్లో కాలేజ్ అది ఇది అలానే ఉన్నాను. బట్ రాను అది ఇంకా ఎక్కువ ఫేమ్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో వాళ్ళే చెప్పారు. చూసే తర్వాత ఆమె వీడియోస్ కానీ లేకపోతే ఆమె సినిమాల్లో చూడటం కానీ? ఫస్ట్ వీడియో చేసినప్పుడు తమిళ్లో మెసేజెస్ చేస్తా అన్నారు. అది ఈ తమిళ్లో నాకు చదవడం రాదు, తెలుగు కదా. నేను అన్న వాళ్ళకి పంపించేదాన్ని, ఏంటి మెసేజ్ అనేసి. అంటే నువ్వు సిల్క్ స్మిత వాళ్ళలాగా ఉన్నావు అంటే, అప్పుడు చిన్నపిల్లని కదా, ఏం చేస్తానంటే మెరో తెలుసా, గ్లామర్ రోల్స్ అని ఎక్కువ చేస్తా తెలుసా అంటే, అమ్మో వద్దు అని డిలీట్ చేసేదాన్ని. అలా చేస్తా అన్నాను. బట్ ఇప్పుడు బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను ఇలా అలా ఉన్నాను అనేసి. వాట్ అన్ యాక్ట్రెస్ అసలు కావా. అలాంటి సినిమాలు తీశారు, హీరోలకి ఈక్వల్ ఫైట్ ఇచ్చారు ఆమె ఆ రోజుల్లో. ఆమెతో సాంగ్ అంటే పెద్ద పెద్ద స్టార్స్ వెయిట్ చేసేవాళ్ళు, ఆమె డేట్ ఇవ్వనివ్వండి అని. అలా అంటే ఆమె పోలికి వచ్చింది కాబట్టి నువ్వు కూడా వేరే రేంజ్కి వెళ్ళిపోతావేమో. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. కాలేజీలో ఫ్రెండ్స్ ఎలా ట్రీట్ చేసేవాళ్ళు అంటే? అప్పుడు ఎండ్ అది ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, అప్పుడు వైరల్ అయింది వీడియో. సో ఇన్ని రోజులు నిన్ను మాతో గుర్తుపట్టలేకపోయాము అనేసి ఫీల్ అయ్యారు. అప్పుడు అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోయింది. అప్పుడు రీల్స్ చేసి ఫేమ్ వచ్చింది, ఏంటి విత్ ఇన్ 1 monthలో 400-500K వచ్చేస్తున్నారు ఫాలోవర్స్ అని. అప్పుడు ఇన్ని రోజులు మాతో ట్రావెల్ చేసి నిన్ను మర్చిపోయాము, నువ్వు ఇలా ఉన్నావు అనేసి అలా వచ్చి వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్.
అంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు కొంచెం మర్చిపోయిన వాళ్ళకి మళ్ళీ- మర్చిపోయారు అవును మర్చిపోయారు. సో ఫస్ట్ ఏం చేసేవారు వీళ్ళు టిక్ టాక్ లో? రీల్స్ వచ్చి తమిళ్ సాంగ్స్ ఉన్నాయి. తమిళ్ ఆమె ఎవరు? సిల్క్ స్మిత అవి ఉమ్. ఆమె చేశారా? ఫస్ట్ చెప్తానా, నేను నార్మల్ సాంగ్స్ మూవీ సాంగ్స్ అన్నీ చేస్తుంటాను. నాకు ఇష్టం, ఒక ప్యాషన్ టిక్ టాక్ చేయాలి అనేసి. అంటే అది ఒక ఓల్డ్ సాంగ్ ఒకటి ఉంది, బ్లాక్ అండ్ వైట్ పెట్టి అది చేసి ఇంట్లో వాళ్ళకి మాత్రమే పంపించాను, ఓకే ఆ వైరల్ అయిన వీడియో. అది చేసి నేను మర్చిపోయాను. 3 days కాలేజ్ రెగ్యులర్గా వెళ్ళి వస్తున్నాను. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కాల్ వస్తుంది, ఎందుకంటే తిడుతున్నారు, నీ వీడియోస్ ఎందుకు నువ్వు ఫేస్బుక్లో అన్నిట్లో యూట్యూబ్లో అన్నీ వస్తున్నాయి, యూట్యూబ్లో వస్తుందా అనేసి మళ్ళీ చూస్తే అది నేను టిక్టాక్లో పోస్ట్ చేసిన అంత వైరల్ అవుతుంది. అది ఓకే ఆఖరికి పేపర్లో కూడా వచ్చేసింది తమిళనాడులో. ఆ ఫోటో నా ఫోటో పక్కన పెట్టి అలా పేపర్లో అంతా వచ్చేసింది. గూగుల్లో కొడితే కూడా నా ఫోటో వచ్చేలాగా అయిపోయింది. అది ఉన్నట్టుండి అంత పీక్స్కి వెళ్ళే లోపల నాకు అర్థమైంది, మ్యామ్కి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారా. ఇట్ మీన్స్ మనం జనరల్గా చూస్తున్నాం ఒక యాక్టర్ లాగా ఇంకొకరుంటే అంతగా ఏం ఉండదు. బట్ ఆ తర్వాత నాకు అర్థమైంది మ్యామ్కి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇంకా ఎంత మిస్ అవుతున్నారు ఆమెని అని. ఫస్ట్ చేసిన వీడియో ఏంటి వైరల్ అయిన వీడియో? తూంగామ నాకాను సొప్పనమే అనేసి తమిళ్ సాంగ్. ఓకే అది అడియే మనం నిల్లునా నిక్కదడి అనేసి ఉంటుంది. ఆ సాంగ్లో అప్పుడు అది చేశాను, ఒక 15 seconds అది చేసి నవ్వుతూనే చేశాను. అది అంత వైరల్ అయిపోయి ఇప్పుడు ఆ సాంగ్కి అలా అప్రోచ్ అయ్యారు చాలా మంది. ఒకసారి మళ్ళీ ఆడియన్స్ కోసం చేస్తారా? చేస్తాను ప్లీజ్. ఎస్. అనేది వైరల్ అయింది. ఇది ఒకసారి లాస్ట్ లో అన్నా చూడు, నార్మల్ గా అనేది వైరల్ అయింది. ఒకసారి అన్నా కాదు, స్మైల్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ దించేస్తున్నావు అంటే ప్రాక్టీస్ చేసేవా లేకపోతే? నేచురల్ అంతా నార్మల్ గానే అంతే, వాయిస్ కూడా ఇలానే ఉంటది యాజ్ ఇట్ ఈస్ అంతే ఉంటుంది. ఓ ఈ వీడియోతో వైరల్ అయిపోయావు ఇంకా? ఆ వీడియోతో చాలా వైరల్ అయిపోయింది. సో నా తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చాను, మార్క్ యాంటనీ మూవీ అది అగ్రిమెంట్ అయిన తర్వాత అందరికి ఇంటర్వ్యూ ఇచ్చాను. తమిళ్లో ఒక 6 channels కి ఇచ్చుంటాను. ఇప్పుడు ఇది బిహైండ్ వుడ్స్ ఇంకా వస్తున్నాయి. ఓ సూపర్. ఏంటంటే మెయిన్ డ్రీమ్ ఏంటి నీది? అంటే సినిమాలో యాక్ట్ చేయాలని ఆమెలాగా రీల్స్ టిక్ టాక్ ఇలా స్టార్ట్ చేసావా లేకపోతే అంటే క్యాజువల్ గానే స్టార్ట్ చేశాను. బట్ ఇది ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ అంటారు కదా అందరికి, అలా నాకు ఇది ఒక టర్నింగ్ పాయింట్ లాగా వచ్చేసింది. సో మనం అనుకునేది ఒకటి, ఇక్కడ జరిగేది ఒకటి. సో ఇవే మనకి గాడ్ చూపించినప్పుడు వెళ్దాం అవే, ఎందుకంటే అదే చాలా మంది ఇష్టపడుతున్నారు, ఆమెని చాలా మిస్ అవుతున్నారు. ఓకే నాకు హ్యాపీగా ఉంది. సో ఈ ఫీల్డ్ ఎంచుకున్నప్పుడు నాకు హ్యాపీగా ఉంది, నేను ఇది ఎంజాయ్ చేస్తున్నాను బాగా. ఇదే ప్రొఫెషన్ అయ్యేటప్పుడు విల్ డూ. ఓకే. సో తెలుగు ప్రేక్షకులే కాకుండా చాలా మంది హీరోలు ఆర్టిస్టులు కూడా ఆమె పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. ఆమెతో స్టెప్లు వేయాలని, ఆమెతో రొమాన్స్ చేయాలని అప్పుల్లో క్యూ కట్టేవాళ్ళంట హీరోస్. చెప్తుంటే వింటమే మేము కూడా. అలా తమిళ్లో నువ్వు ఎంటర్ అవ్వగానే నేను చూసి ఏదన్నా యాక్టర్ కానీ ఏదన్నా హీరో కానీ సో సేమ్ ఉన్నావు, మళ్ళీ మా సినిమాలో యాక్ట్ చేయని అడిగారు ఎవరన్నా డైరెక్టర్స్ కానీ? కొంతమంది అయితే ఇంకా యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు షాక్, ఇంకా నువ్వు మేకప్ తీసేస్తేనే నువ్వు ఇంకా ఆమెలా ఉన్నావు, నువ్వు అసలు మూవీలో మేకప్ వేస్తున్నారు. నాకు మేకప్ తీసిన వెంటనే ఒక మీట్ అవుతాం కదా అక్కడ, అయినప్పుడు నువ్వు మేకప్ తీసేస్తే ఇంకా యాజ్ ఇట్ ఈజ్ ఉన్నావు నువ్వు అనేసి షాక్ అయ్యారు వాళ్ళు. ఇట్ మీన్స్ మేకప్ వేసుకుంటే, కొంతమంది ఉంటారు కదా మేకప్ వేసుకుంటేనే ఆ లుక్ వస్తుంది అని, బట్ న్యాచురల్గానే అలా ఉన్నాను అనేసి చాలా మంది అడుగుతున్నారు. తీసుకున్నారు. చెప్పాలా అంటే గెస్ట్ రోల్ చేశాను, అది వచ్చి ఇప్పుడు కొంచెం సర్ప్రైజ్ గా ఉండనివ్వండి అనేసి. పెద్ద హీరోనే. ఓకే. సో లీడ్ హీరోతోనే చేశాను అండ్ చేస్తున్నాను, ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సో చేద్దాము. ఇదే సిల్క్ స్మిత గారి గెటప్? సేమ్ తెలుగులో ఇంతవరకు నువ్వు ఇంటర్వ్యూ ఇవ్వలేదు కాబట్టి, నువ్వు ఎవరికి తెలియదు కాబట్టి, సో అది నాకు ఇష్టం, ఇవ్వాలి తెలుగులో ఇంటర్వ్యూ ఇవ్వాలి అనేసి. సో ఈ ఇంటర్వ్యూ తర్వాత చాలా పెద్ద వైరల్ అయిపోయి అందరు డైరెక్టర్స్ క్యూ కట్టేస్తారు నీకోసం, ఒక ఐటమ్ సాంగ్ కోసం పెట్టాలి అని. సో ఏదైనా ఒక గుడ్ గా ఉంటే మనం చేయొచ్చు, ఒక నాకు ఇది కరెక్ట్ అనిపిస్తే విల్ డూ అలా. నేను ఫస్ట్ తమిళ్లో మీ ఇంటర్వ్యూ చూసినప్పుడు తమిళమ్మాయి అనుకున్నాను. తమిళమ్మాయి ఏమో మేబీ రిలేటివ్ ఏమోలే, ఒకవేళ ఫీచర్స్ వచ్చి ఉంటాయి అనుకున్నాను నేను. బట్ తర్వాత చూస్తే తెలిసింది మీరు తెలుగు తమిళ్ బోర్డర్. ఎక్కడ అసలు మీ ప్రాపర్ ఏంటి? నేటివ్ తిరుపతి. చదువుకునింది మొత్తం తిరుపతిలోనే, తెలుగే. నేను అక్కడ తమిళనాడులో వెళ్ళినప్పుడు ఏంటంటే
ఆంధ్ర అమ్మాయి ఇలానే అంటారు. అంటే నువ్వు ఆంధ్ర నుంచి వచ్చావు, వాళ్ళు ఏమంటే తమిళ్లో స్క్రిప్ట్స్ రాసిస్తారు, ఇది మీ డైలాగ్ నెక్స్ట్, నాకు తమిళ్ చదవడం రాదు అందరూ మీరు ఆంధ్రానా, అప్పుడు వాళ్ళు కూడా ఏమంటే నేను చెన్నై అనుకొని ఉన్నారు. ఓకే. సో నా ప్రాపర్ ఆంధ్ర అనేసి తర్వాత వాళ్ళకి తెలుసు. ఇప్పుడు తమిళనాడు అంతా మిమ్మల్ని సిల్క్ స్మిత గారు మళ్ళీ పుట్టారు అనుకుంటున్నారేమో. అలానే వచ్చింది. పెట్టారా, రియల్ గా వచ్చిందా? ఇది ఫస్ట్ దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇది రియల్ గానే ఉంది. నేనేంటంటే ఫోన్ లో ఇలా పెట్టించేస్తాను, అదేంటండి రైట్ హ్యాండ్ సైడ్ ఉంది తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తుంది, ఇది నాకు ఉండేది యాక్చువల్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. మనం ఫోన్ క్యామ్ పెట్టేప్పుడు అది రైట్ హ్యాండ్ సైడ్ కనిపిస్తుంది, ఫ్రంట్ క్యామ్ పెట్టేప్పుడు. మీరే పెట్టుకున్నారా అని కూడా అడుగుతారు. అయ్యో దీన్ని తీసేయాలని కూడా చూస్తున్నాను, ఇది నాకు పోవట్లేదు, ఇది ఒరిజినల్ అనేసి అంటున్నాను. సో యాక్టింగ్ మీ మెయిన్ ఫ్యాషనా, లేకపోతే చెయ్యాలి కాబట్టి ఆఫర్స్ వస్తున్నాయి కాబట్టి చేస్తున్నారా? ఆఫర్స్ వస్తున్నాయి ఆటోమేటిక్గా, సో నేర్చుకోవాలి చెయ్యాలి అని అనిపిస్తుంది. తెలుగులో మీ ఫేవరెట్ హీరో ఎవరు? తెలుగులోనా, నాకు చిన్నప్పుడు రామ్ చరణ్ గారు అంటే చాలా ఇష్టం. నేను ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసింది చిరుత మూవీలో. అప్పటి నుంచి ఆ సాంగ్ ఇప్పుడు కూడా వింటుంటాను. చమ్కా చమ్కా సాంగ్ ఉంది కదా, సో రామ్ చరణ్ గారు అంటే చాలా ఇష్టం నాకు. ఏం చదువుకున్నారు మీరు? MBA. అసలు మీ పేరు అడుక్కుని ఇంటర్వ్యూ చేశాను తెలుసా? విష్ణుప్రియ అంటే ఇష్టమా, సిల్క్ స్మిత గారు అంటే ఇష్టమా నీకు? చెప్తారు ఆమె కూడా విజయలక్ష్మినే, నా పేరు విష్ణుప్రియనే. ఓ వీతో స్టార్టింగ్ ఏదైనా ఓకే. ఇంట్లో వాళ్ళకి ఇష్టం మరి మంచి మంచి క్యారెక్టర్స్ ఇంట్లో సిల్క్ స్మిత గారు కొంచెం అంత రొమాంటిక్ రోల్స్ చేశారు, అలాంటి సాంగ్స్ చేశారు, ఐటమ్ సాంగ్స్. బట్ మేబీ అలానే ఉన్నారు కాబట్టి డైరెక్టర్స్ కూడా అలాంటి ఆఫర్స్ ఇస్తే మీకు ఇష్టమా చేయటం? ఇప్పుడు నేను యాక్చువల్లీ చేశాను కదా సార్, అందులో అయితే నాకు చాలా బాగా నచ్చింది. సిల్క్ స్మిత గారు ఫేస్ ఉంటే మాకు చాలు, వాళ్ళు వేసిన కాస్ట్యూమ్స్ కానీ అన్నీ చాలా నీట్గా చేశారు. సో అలా వస్తున్నాయి అప్రోచెస్. సో ఆమె చాలా మిస్ అవుతున్నారు కదా, సో ఆ సేమ్ కాస్ట్యూమ్స్ వైజ్ కూడా ఐఎమ్ ఓకే. ఇంట్లో కూడా చాలా సపోర్ట్ ఉంది. ఇంట్లో సిల్క్ స్మిత వాళ్ళంటే చాలా ఇష్టం అంట, ఆమె చాలా హెల్ప్ చేశారు. ఆమె అలాంటి రోల్స్ యాక్ట్ చేసా కూడా ఆమె ఎంత మంచిది అంటే మాకు చాలా బాగా తెలుసు. సో ఇంట్లో యాక్చువల్లీ బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బట్ చాలా మంది డైరెక్టర్స్ కొంతమంది అప్పుడు స్టెప్ వేద్దాం అనుకున్నారు, సిల్క్ స్మిత గారు బయోగ్రఫీ తీద్దామని. బట్ అలాంటి ఫేస్ దొరక్క చాలా మంది ఆ సాహసం చేయలేకపోయారు. ఇన్ కేసు ఈ ఇంటర్వ్యూ తర్వాత ఎవరైనా సిల్క్ స్మిత బయోగ్రఫీ తీస్తే మిమ్మల్ని లీడ్ రోల్ పెట్టి యాక్ట్ చేయమంటే రెడీయా? ఎందుకంటే ఇప్పుడు ఆ ఫేస్ వల్ల నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫేస్ వల్ల నాకు చాలా ప్లస్ పాయింట్స్ జరుగుతున్నాయి, చాలా హ్యాపీగా వేరే ఉంది. సో ఆ మేడంకి ఫస్ట్ అలా యాక్ట్ చేశారని కాకుండా ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్ నేను విన్న దాంట్లో మొత్తం చాలా మంచి ఆమె అనేసి. సో మొత్తం నేను అలా వైరల్ అయినప్పుడు మొత్తం ఆమె గురించి తెలుసుకున్నాను, ఎక్కడ పుట్టారు, ఏం చేశారు, ఎన్ని మూవీస్ చేశారు అవన్నీ. సో వీళ్ళు పేపర్లో వేసింది కూడా ఇలానే. నేను ఇప్పుడు మీకు చెప్తున్న కంపారిజన్, 96లో చచ్చిపోయారు, మీరు 97లో పుట్టారు, నేను విజయలక్ష్మి, ఆమె ఫ్రమ్ ఆంధ్ర, మీరు ఫ్రమ్ ఆంధ్ర, వాళ్ళకి తమ్ముడు ఉన్నారు, మీకు తమ్ముడు ఉన్నారు, ఇలానే అలానే వేస్తున్నారు. సో ఆమె గురించి మొత్తం సర్చ్ చేశారు కాబట్టి ఆమె బిహేవియర్ ఎలా ఉంటుంది, ఆమె ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి, డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఫాలో అవుతున్నారా? ఆమె సేమ్ అలానే సిటీస్ దించాలని అంటే నేను నార్మల్గా చేసేదే ఆమెలాగా ఉంది అనేసి అంటున్నారు. నాకు కష్టం ఏంటంటే ఆ డైలాగ్, ఆ ఫ్లూయెన్స్, అవి కొంచెం అలా పెట్టండి, ఆ మెల్టింగ్గా పెట్టండి అవి అంటారు. అది నేను పెడుతున్నాను, అది ఇప్పుడిప్పుడే వస్తుంది, అవి కొంచెం మెల్టింగ్గా పెట్టండి. రీసెంట్ ఫోటో షూట్స్ ఆ మూవీ కోసం చేసింది, సో అది పెట్టిన తర్వాత ఐ ఫీల్ కాన్ఫిడెంట్ వచ్చింది, ఓకే నేను చేస్తున్నాను అని. సో ఎక్స్ప్రెషన్స్ అంటే ఓకే ఎక్కువ యాజ్ ఇట్ ఈస్ దించేస్తున్నారు, డైలాగ్ ఎలా చెప్తారు? డైలాగ్ నాకు చెప్తే అది ఎలా ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ అందరికీ తెలుసు, అలా వస్తుంది. బావ మధ్యలో ఎస్పెషల్లీ మీరు చూస్తే కృష్ణదాస్ గారు కాంబినేషన్స్తో, సుమన్ గారి కాంబినేషన్స్తో, కోట బాబు మోహన్ గారి కాంబినేషన్లో రాగాలు తీస్తారు అనమాట. ఒకసారి ఒక డైలాగ్ చెప్తావు ఏదన్నా? డైలాగా ఇప్పుడు ఏదైనా మీరు చెప్పిస్తే ఆమెలానే చెప్తాను. మేబీ వాయిస్ సూటబుల్ అవుతుందా ఏమో, వాయిస్ సింక్ అవుతుందా? మీరేదైనా ఒకటి చెప్పచ్చు, నో ప్రాబ్లం. రీసెంట్గా ఒక వీడియో చూసాను, అందులో எல்லாருக்கும் வணக்கம், எனக்கு இந்த ஊர் இந்த நேரம் எல்லாமே ரொம்ப பிடிச்சிருக்கு, எஸ்பெஷலி இந்த மக்கள் எல்லாமே ரொம்ப இன்னோசென்ட்டாக இருக்காங்க, எனக்கு ரொம்ப சேவை செய்கிறதுனா ரொம்ப பிடிக்கும், உங்கள் எல்லாருக்குமே நான் சேவை செய்ய ரெடியாக இருக்கேன், உங்களுக்காக எப்போவுமே என் கதவு திறந்துருக்கும், ஸோ ரொம்ப நன்றி என்னை இங்கே இன்வைட் பண்ணதுக்கு. நான் உங்கள் சில்க் ஸ்மித். நான் உங்கள் சில்க் ஸ்மித். గాడ్ సూపర్. ఏంటి ఇంకా మెయిన్ అంటే మీ డ్రీమ్ ఏంటి?
డ్రీమ్ నాకు ఏంటంటే ఇప్పుడు ఒక మూవీ ఛాన్సెస్ వస్తున్నాయి. ప్రెసెంట్ అయితే ఇప్పుడు గో విత్ ఫ్లో అలానే చేసుకుంటూ ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నాను. నాకేంటంటే అందరూ అడిగే క్వశ్చన్, మీరు ఎక్కడ నా నేనేంటని ఎవరికి తెలియదు. టిక్టాక్లో కూడా నా బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎవరు ఏం తెలియదు. సో అందుకనే ఇప్పుడు ఇంటర్వ్యూ నేనేంటి నేను ఎవరికి అని తెలియాలి. సో నేను విష్ణుప్రియ, నాది ఆంధ్రానే, నేను ఫ్రమ్ తిరుపతి, నేను చదువుకుంది అంతా తిరుపతిలోనే. సో ఇది తెలియాలి అందరికీ. జాబ్ చేస్తున్నారా? జాబ్ చేస్తున్నా. జాబ్ చేస్తూ యాక్టింగ్. అవును. సో ఇప్పుడు యాక్టింగే ప్రొఫెషన్గా వచ్చినప్పుడు ఐ కెన్ యాక్సెప్ట్ దట్. సిల్క్ స్మిత గారు పెద్ద పెద్ద స్టార్స్తో మంచి మంచి ఐటమ్ సాంగ్స్ చేశారు. అవునా? బావలు కావచ్చు, అటు అమలాపురి, ఇటు పెద్ద మంచి మంచి సాంగ్స్ ఏ ఉన్నాయి ఆమెకి. అలా ఇప్పుడున్న హీరోలతో మంచి ఐటమ్ సాంగ్స్ వచ్చి అలా అలా డ్రెస్సింగ్ వేసి చెయ్యాలి అంటే మీకు ఇష్టమేనా? అది ఓకే అంటే ఒక మంచి క్యారెక్టర్గా వచ్చి మనకి చేస్తే ఓకేనే. ఇప్పుడు ఒక సాంగ్, ఇప్పుడు ఒక సీన్, ఒక గెస్ట్ రోల్ ఓకే నేను చేస్తాను. బట్ ఈ హీరోనే కాదు ఆ హీరోనికి ఏం లేదు, ఏదో ఒక ఆపర్చునిటీ వచ్చిందా చేద్దాం. ఐటమ్ సాంగ్ అయినా కానీ అంటే ఇట్స్ గో విత్ ఇట్ మీన్స్ ఆ సాంగ్ బేస్డ్ ఆన్ కాస్ట్యూమ్స్ అలా ఉంటుంది కదా. సో అలానే వెళ్దాం చేద్దాం. ఓకే. ఎవరు నీ ఫేవరెట్ హీరోయిన్? ఎవరు ఫేవరెట్ హీరోయిన్? నాకు హీరోయిన్ అంటే అందరూ ఇష్టమే, నార్మల్గా అందరినీ చూస్తాను. బట్ హీరో అంటే నాకు రామ్ చరణ్ గారు స్పెషల్. ఎందుకంటే నేను ఆయన సాంగ్తోనే నేను డ్యాన్స్ చేశాను చిన్నప్పటి నుంచి, చాలా ఇష్టం ఆయన. సో హీరోయిన్స్ అంటే అందరూ ఇష్టమే, చూస్తాను. తమిళనాడుకి వెళ్ళగానే సిల్క్ స్మిత అలాగే ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు ఫస్ట్ నిన్ను చూసి షాక్ అయిన ఒక యాక్టర్ అని లేకపోతే ఒక డైరెక్టర్ అంటే ఎవరని చెప్తావు? నేను ఫోటో చూపిస్తున్నాను ఒక యాక్టర్కి, అంటే ఎస్జే సూర్య సార్. ఓకే సార్, ఏంటి నువ్వు నిజ దెయ్యమే కదా నువ్వు, దెయ్యంతోనే మేము కూర్చొని ఉన్నాము అలా అంత ఫన్నీగా మాట్లాడతారు. ఓకే. సో చాలా ఎస్జే సూర్య సార్ వీళ్ళందరూ నా ఫోటో చూపించి ఇది చూడండి అనేసి చూపిస్తున్నప్పుడు, అప్పుడు ఒక వర్క్ విషయం వెళ్ళినప్పుడు దెయ్యమే నువ్వు అంటే ఆమెలాగా వచ్చిందామని దెయ్యమే నిజంగా. అది ఓల్డ్ వీడియోస్ అని చూపిస్తుంటాను. ఈ వీడియోతోనే సార్ నేను బ్లాక్ అండ్ వైట్ పెట్టేసేస్తాను అంతా. అక్కడ ఇంకొక యాక్టర్ సింబుతో కూడా యాక్ట్ చేస్తారు ఆ సార్ వాళ్ళందరూ చాలా షాక్ అసలు. బట్ నాకేంటంటే ఒక ఫస్ట్ ఛాన్సే మనకు ఒక మూవీలో వచ్చింది, సో బెటర్ అనేసి అనిపించింది. ఒక ఫస్ట్ ఛాన్స్ మన మూవీలో వచ్చింది, ఆ మూవీలోనే నేర్చుకున్నాను చాలా నేర్చుకున్నాను. నాకు ఏమీ తెలియదు, మూవీ ఇండస్ట్రీ గురించి ఏమి తెలియదు. అక్కడికి వెళ్ళి చూసి నేర్చుకున్నాను. బట్ ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సో రియల్ లైఫ్కి చాలా డిఫరెన్స్. బట్ అలా రియల్ లైఫ్లో ఆమె చేసిన అలాంటి క్యారెక్టర్స్ అయినా కానీ రియల్ లైఫ్లో ఆమె చాలా సెన్సిటివ్, చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న ఒక పర్సన్ అని చెప్తుంటారు తమిళనాడులో, తెలుగులో కూడా చాలా మంది యాక్టర్స్ కూడా. అలా మీరు ఒకటి ఆమె గురించి చెప్తుంటే విని ఇన్స్పైర్ అయిన ఇష్యూ అంటే ఏమని చెప్తారు? ఇన్స్పైర్ అయిందంటే ఫస్ట్ ఆమె చాలా హెల్ప్ చేశారు. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను తమిళ్లో యాక్ట్ చేశాను కదా ఒక మూవీ, ఆ ప్రొడక్షన్లో కొంతమంది ఆమెతో వర్క్ చేసిన వాళ్ళు, సిల్క్ స్మిత మ్యామ్తో వర్క్ చేసిన వాళ్ళు అంటుంటారు, మేము వచ్చామంటే మాకు ఒక సెట్ బాయ్ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ, ఒక ఆమె షూటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు అందరికి గిఫ్ట్స్ ఇచ్చేదంట. ఇప్పుడు సిల్క్ స్మిత మ్యామ్ షూటింగ్ అంటేనే అందరు చాలా ఎనర్జీగా ఉంటారంట. ఎక్కువ స్టార్స్, ఇప్పుడు ఒక డ్యాన్స్ జరుగుతుందంటే స్టార్స్తో కాకుండా ఆ డ్యాన్స్ అయిన వెంటనే డాన్సర్స్తో వెళ్ళి కూర్చుంటారు, నెక్స్ట్ ఏ స్టెప్ ఎలా చేద్దాం, ఎలా వేద్దాం అంతా. అందరితో చాలా మింగిల్ అవుతారు. చాలా మంచి పర్సన్. ఆమె దగ్గర వర్క్ చేసే ప్రతి ఒక్కరికి ఇంత అని చూడరు, చాలా హెల్ప్ చేస్తారు. సో చాలా నాకు ఆ ప్రొడక్షన్లోనే చెప్పారు ఆమె గురించి. సో తప్ప చాలా ఇన్స్పైర్ చేసుకుంటున్నాను. ఏంటంటే మన దగ్గర ఉండండి మనం హెల్ప్ చేయాలి. నాకు చాలా ఇష్టం సార్, నాకు యాక్చువల్గా నేను హెల్ప్ చేయాలంటే చాలా ఇష్టం. ఎక్కువ ఈ సోషల్ సర్వీస్లో వెళ్తుంటాను. నాకేంటంటే ఒక ఏదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పుడు ఏంటంటే ఒక ఆశ, ఒక ఐపీఎస్ అవ్వాలి అనేసి. దాంతోపాటు ఏంటంటే ఎక్కువ మనం హెల్ప్ చేయాలి. ఎన్సీసీ స్కౌట్ ఎక్కువ వెళ్తూనే ఉంటాను. సో ఆమె కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. ఓకే. సో బేబీ సూపర్. లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నావు తెలుగు డైరెక్టర్స్కి, తెలుగు హీరోస్కి? సినిమాలోకి రావాలనుకుంటున్నావు కాబట్టి. ఎస్, రావాలనుకుంటున్నాను. బట్ ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా నేను చేస్తాను. ఆపర్చునిటీ వస్తే ఈ మూవీకి సిల్క్ స్మిత మ్యామ్ గారు ఉంటే బాగుంటుంది అన్న మూవీస్కి ఈ మ్యామ్ నీడ్ ఇందులో అనుకున్న మూవీస్కి అందరికీ నేను చేస్తాను. బట్ నేను ఉన్నాను కదా, ఉన్నందువల్ల మూవీలో పెడితే అది బాగోదు, అది కూడా బాగోదు. మనం ఈ మూవీకి ఇది నీడ్ అనేసి అనుకుంటే అది బాగుంటుంది కదా సార్. సూపర్. సో పార్ట్ 1లో విష్ణుప్రియ గురించి కొన్ని విషయాలు మీతో
అన్నీ షేర్ చేసుకున్నారు. బట్ నిజంగా పార్ట్ 1 నచ్చితే పార్ట్ 2తో మీ ముందుకు వస్తాం అనమాట మళ్ళీ. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ విష్ణుప్రియ, అండ్ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. పిల్లలు కూడా మంచి మూవీస్ చేయాలి, సిల్క్ స్మిత గారి పేరు నిలబెట్టాలి, అండ్ మీ ఫ్యామిలీ పేరు కూడా నిలబెట్టాలి. ఖచ్చితంగా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.